సో దీప గారు రెడీయా? రెడీ. మటన్ బిర్యానీ చేయడానికి రెడీ. ఓకే ఓకే, మరి మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మటన్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ పావు కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, బొప్పాయి తురుము కొద్దిగా, రోజ్ వాటర్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో దీప గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి మటన్. సో ఇక్కడ మనం ఎసరు వేస్ట్ చేసుకుంటూ ఉన్నామా? ఓకే, ఫస్ట్ బిర్యానీ కదా. ఓకే, ఫస్ట్ రైస్ పెట్టేసుకో. రైస్ కూడా పెట్టేద్దామా? ఓ రైస్ ముందు బాయిల్ చేసాం. వాటర్ బాయిల్ అవుతుంటాయి కదా, ఈలోపు రైస్ కుక్ అవుతూ ఉంటుంది. మనం మ్యారినేట్ చేసి పెట్టుకోండి. సో ఇటు మారుద్దామా? ఫాస్ట్ గా మారుతాయి. ఓకే, ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఈలోపు మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ మటన్ అండి బోన్లెస్ తీసుకున్నాము. ఓకే, వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దీంట్లో ఫస్ట్ ఇవి ఆల్రెడీ వేయించేసిన ఉల్లిపాయలు. ఓకే, టేస్ట్ వస్తుంది బిర్యానీలో. కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా అండి ఇది. దాల్చిన చెక్క, మామూలుగా లవంగాలు, యాలకులు, షాజీరా కూడా వేసాను. అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి అంటాం కదా బిర్యానీలో వేసేటివి అన్ని కూడా వేసేసాను. అలాగే కొంచెం ధనియాను, జీరా పౌడర్. ఇది రా పపాయ అండ్ పేస్ట్ అండి. మనకు మటన్ తొందరగా కుక్ అవ్వదు కదా, ఫాస్ట్ గా కుక్ అవ్వాలంటే ఇది పపాయ అవుతుందా? చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. తర్వాత 1 స్పూన్ కర్డ్ వేసుకుందాము. బిర్యానీలో కర్డ్ కి టేస్ట్ బాగా వచ్చేస్తుంది. తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ పడుతుంది జ్యూస్. నెక్స్ట్ కొత్తిమీర అండి. నెక్స్ట్ కారం అండి. మనం ఎంత టేస్ట్ కి తగ్గట్టు, ఎవరి టేస్ట్ వాళ్ళు. నీళ్లు మరిగాయి కదా, ఇందులో యాడ్ చేద్దాం ఏమైనా. ఓకే, దీంట్లో ఫస్ట్ బిర్యానీ ఆకు, ఓకే, కొంచెం షాజీరా, ఈ పట్టా అండి, మరాఠీ మొగ్గ. మరాఠీ మొగ్గ. సో మసాలా దినుసులు కూడా వేసేసాను. ఓకే, దీంట్లో కొంచెం ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ దీంట్లో వేసానండి నేను. మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా, మళ్ళీ రైస్ కి కూడా వేస్తే కొంచెం బిర్యానీ టేస్ట్ వస్తుంది. రైస్ కి కూడా పడుతుంది అనమాట. అలాగే దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేస్తే రైస్ పొడి పొడిగా వస్తుంది. సో బియ్యం వేసేద్దామా? జస్ట్ ఒకసారి సాల్ట్ కరిగాక ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చిన బాస్మతి రైస్ అండి. 1 అవర్ నానితే రైస్ కొంచెం బాగా వస్తుంది. సో ఇది కొంచెం అలా ఒక 3/4 కుక్ అయిపోవాలి. ఆల్రెడీ ఇంకా ఆల్మోస్ట్ 75% కుక్ అయిపోతుంది. ఈలోపు మనం వేసాం కదా, దీంట్లో కూడా అలాగే ఆయిల్. ఓకే, జస్ట్ కొంచెం పసుపు. చిటికెడు వేసారా? వేయలేదండి, ఇంకా చిటికెడు పసుపు సరిపోతుందండి. సాల్ట్. ఇవన్నీ వేసుకొని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ మ్యారినేట్ అయ్యి ఉంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది, త్వరగా కుక్ అయిపోతుంది. ఆల్రెడీ మనం రా పపాయ వేసాం కదా. అవునవును. సో బాగా కుక్ అవుతుంది అనమాట. సో మ్యారినేట్ అవుతే బాగుంటుంది టేస్ట్. సో నేను ఆల్రెడీ చేసి 1 అవర్ బిఫోర్ చేసి పెట్టుకొని తీసుకుని. సో ఇది ఆల్రెడీ 1 అవర్ మ్యారినేట్ అయింది. అది ఇదే ఒక కూరలో అయిపోయింది చక్కగా. ఓకే, నైస్. సో మనం ఇది వాడుకుందాం అయితే ఇప్పుడు. దాన్ని వాడదాం. ఓకే ఓకే. సో ఈ రైస్ బాయిల్ అయితే అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కదా. మనం ఈ రైస్ కుక్ అయ్యేలోపు జస్ట్ ఈ మ్యారినేట్ చేసింది కదా, దీంట్లో కింద అప్లై చేసేసుకొని పెట్టేసుకుంటే రైస్ వేసుకున్నాక ఫాస్ట్ గా అయిపోతుంది. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా దీప గారు? లేదండి, హోమ్ మేకరే. ఇంట్లోనేనా?
సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను సాఫ్ట్వేర్. పేరేమిటి? కిరణ్. కిరణ్. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఇద్దరా? ఒక పాప. ఒక పాప. ఓకే. సో ఎంత వయసు మీ పాపకి? 7 years అండి. 7 years. సో ఏం చదువుతోంది? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ కి వచ్చిందా? వెరీ గుడ్. మీరు ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా ఫ్రెండ్స్ కి తప్పకుండా హాయ్ చెప్పాలి. ఏం పేరు మీ పాప పేరు? ఓజస్వి. ఓజస్వి. బాగుంది పేరు. సో దీప గారి ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. సో మీ పాపకి ఇష్టమేనా ఇలా కొంచెం స్పైసీగా అలా తినటం? మీ వారికి ఎక్కువ ఇష్టమా? ఆయనకి ఇంట్రెస్ట్. తింటుంది. తన కోసం కొంచెం తక్కువ తగ్గించేసి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తప్పదు కదా, కొద్దిగా వాళ్ళ కోసం చేయాలి పాపం. ఇంకా అవ్వాలా ఇది? వేసేసి కాసేపు దాంట్లో దమ్ చేద్దాం. ఒకసారి చూసుకుందామండి. కొంచెం అయిపోయింది. దీని మీద ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉన్నాం. సో బిర్యానీలో మెయిన్ టేస్ట్ ఇవే అన్నమాట. ఉంటేనే కాస్త టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. దీంట్లో కొంచెం లైట్ గా పైన పుదీనా అండి. మీకు వచ్చా నీలిమ గారు దమ్ బిర్యానీ? చేస్తూ ఉంటారా? ఓకే. మా ఫ్రెండ్ కొంచెం కొత్తిమీర. చాలా సైలెంట్ గా చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు ఏమోనని. లేదు, చేస్తారు. దీంట్లో ఆల్రెడీ కుంకుమ పువ్వు వాటర్ వేసి ఉంచానండి. అంటే కలర్ యూస్ చేయట్లేదు, నేచురల్ గా యూస్ చేద్దాం. బేసిక్ గా బిర్యానీలోకి ఇదే బెస్ట్, అంటే కలర్ టేస్ట్ అన్నిటికీ కూడా. ఒక 2 spoons నెయ్యి పడుతుందండి పైన. ఆయిల్ వేసినా కూడా దీని టేస్ట్ దీనిది అనమాట. నెయ్యి వేస్తేనే టేస్ట్. బిర్యానీలో గానీ పలావ్ కి గానీ మనకి ఖచ్చితంగా కొంచెం ఆ నెయ్యి వేసి. అలాగే రోజ్ వాటర్ అండి ఇవి. ఓకే ఓకే. ఫ్లేవర్ బాగుంటుంది రోజ్ వాటర్ ది. సో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తున్నారు బిర్యానీ. ఓకే. నేను ఆల్రెడీ ఇవి కుక్ అవ్వడానికి అని చెప్పి జస్ట్ ఒక 2 పెట్టేసాను మీరు. మనం ఈలోపు ఇది రోల్ లాగా చేసేసి దానికి క్యాప్ పెట్టాము, దమ్ లాగా చేద్దాము. ఓకే ఓకే. ఓకే, ఇలా పెట్టేసుకొని ఇంకా ఆవిరి బయటికి కాకుండా జస్ట్ దీనికే అనమాట కొంచెం గట్టిగా ప్రెస్ చేసేస్తే దానికే అయిపోతుంది ఇంకా దమ్. నార్మల్గా ఫ్లాట్ దాంట్లో ఇంకా దేంట్లో ఏం చేస్తే కనుక పైన వెయిట్ పెట్టాల్సి వస్తుంది. సో మనం దీన్ని ఆల్రెడీ కడిగిన దాంట్లో చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు. ఓకే ఓకే. ఒక 10 minutes ఆగితే అవుతుందండి. సో మనకు కొంచెం పిండి కూడా అప్పుడు ఇలా ఇది చూస్తే అర్థం అయిపోతుంది మనకు, పగిలిపోతుంది. సో తీసేసి జస్ట్ మళ్ళీ తర్వాత ఒక 5 minutes ఆగాక తర్వాత తీస్తే సరిపోతుంది. మటన్ దమ్ బిర్యానీ రెడీ. సూపర్. సో వెయిట్ చేద్దాం. సో చూద్దాం అది. చూద్దామండి. ఆఫ్ చేసేయండి, కుక్ అయిపోయి ఉంటుంది. సో ఇలా ప్రెషర్ లో ఒక 5 minutes ఉంచితే మళ్ళీ అదే, ఎందుకంటే మనము కట్టేగానే మట్టి కూడా తీయకూడదు అనుకుంటా కదా. సో ఒక 2 minutes వెయిట్ చేద్దాం అది కొంచెం ఇది అయ్యేదాకా. ఓకే. స్మెల్ వచ్చేస్తుంది కదా. బాగా ఆకలేస్తుంది తెలుసా ఇప్పుడు నాకు. సో మామూలుగానే లంచ్ టైంలో ఆకలేస్తుంటది, ఇంక ఇలాంటివి చూస్తే ఇంకా అస్సలు ఆగదనమాట. చూడడానికి కూడా చాలా ప్రొఫెషనల్ గా చేశారు మీరు బిర్యానీ. సూపర్. థ్యాంక్ యూ. నోరు. సో ఇంకా దీంట్లో హాయిగా ఒక పెరుగు పచ్చడి పెట్టుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో మొత్తం మనకి గ్రేవీ పార్ట్ ఉంది కదా. అండ్ మనం బయట తెచ్చుకునే బిర్యానీస్ కి ఏంటంటే కొద్దిగా మసాలా అది డిఫరెంట్ ఉంటుంది. కొంచెం మనం తినలేము. ఏంటంటే ఇంట్లో కొంచెం స్పైసెస్ తగ్గించి చేసేస్తే పిల్లలు తినేస్తారు కదా. సూపర్. మటన్ బిర్యానీ రెడీ.
సూపర్. ఓకే, మరి ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మటన్ బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టుంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉప్పు, కొద్దిగా నూనె, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి సగం ఉడకనివ్వాలి. ఒక బౌల్లో మటన్, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, బొప్పాయి తురుము, పచ్చిమిరపకాయలు, పెరుగు, నిమ్మరసం, కొత్తిమీర, కారం, నూనె, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. బిర్యానీ గిన్నెలో మటన్ మిశ్రమం వేసి పైనుండి అన్నం, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, నానబెట్టిన కుంకుమ పువ్వు, నెయ్యి, రోజ్ వాటర్ వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, మటన్ బిర్యానీ రెడీ. ఓకే, సో మరి ఇప్పుడు దీప గారు రెడీ చేసిన మటన్ బిర్యానీ చూద్దాం. సో రావు గారు ఫుల్ పక్కా ప్రొఫెషనల్ గా చేశారు. సో సాఫ్రన్ అన్ని కూడా బాగా వాడి, బ్రౌన్ ఆనియన్, అంటే మీరు టేస్ట్ చేసి చెప్పాలి అది ఎంత ఇదిగా ఉంది అనేది. బాగుంది, కానీ ఈ బిర్యానీ అంటే కొంచెం జ్యూసీగా ఉండాలి. కొంచెం డ్రై అయిపోయింది అనమాట. ప్లస్ ఆ డ్రై అయిన వల్ల కొంచెం చేదు, కొంచెం గరం మసాలా కూడా కొంచెం ఎక్కువైంది. అంటే బాగుంది, మీరు దమ్ అంతా బాగా చేస్తున్నారు, మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, కానీ కొంచెం గరం మసాలా కొంచెం చేదు మీరు కూడా టేస్ట్ చేశారు.